నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధాంతి బస్తీలో దారుణం చోటు చేసుకుంది. అన్యం పుణ్యం ఎరుగని 4 సంవత్సరాల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారం చేసేందుకు ఒడిగట్టాడు. సభ్య సమాజం సిగ్గుపడే లాంటి ఈ దారుణమైన ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన ఆంజనేయులు అనే యువకుడు కొంతకాలం క్రితం బ్రతుకు తెరువు కోసం శంషాబాద్ వచ్చాడు. సిద్ధాంతి బస్తీలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇతడు ఉంటున్న భవనంలోనే చిన్నారి తల్లిదండ్రులు అద్దెకు ఉంటున్నారు. చిన్నారి తల్లిదండ్రులు లేని సమయం చూసిన కామాంధుడు చిన్నారికి మాయమాటలు చెప్పి తాను ఉంటున్న గదిలోకి తీసుకెళ్లాడు. అన్యం పుణ్యం ఎరుగని చిన్నారి పై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో చిన్నారి అరుపులు కేకలు వేయడంతో భయపడి బయటకు పరుగులు తీశాడు నిందితుడు. చుట్టుపక్కల వాళ్లు వచ్చి చూసేసరికి చిన్నారి ఎక్కి ఏడుస్తూ ఏం జరిగిందో చెప్పడం కూడా రాక దిక్కులు చూస్తూ ఉండిపోయింది. గమనించిన స్థానికులు నిందితుడు ఆంజనేయులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా నిందితుడికి కఠిన శిక్షలు వేయాలని స్థానికులు పోలీసులను వేడుకున్నారు. నిజంగా ఇప్పుడు అదే నీకే చేస్తున్నా వచ్చిన గట్టిగా చేయాలి. అరే చిన్న పాప 4 years వీడియో ఇంటికి